సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. రమ్మగారు సంక్రాంతి అనగానే ఫస్ట్ పిండి వంటలు మనకి అరిసెలే గుర్తొస్తాయి అంతే కదండి. కదా. అందుకని చెప్పి మిమ్మల్ని కష్టపెట్టి పొలాలు పోయి అరేంజ్ చేసి ఓకే అరిసెల కోసం మొత్తం పిండి అంతా రెడీ చేయించానండి నేను. వెరీ గుడ్. అరిసెలు నేత అరిసెలు అయితే ఎంత బాగుంటాయి రమ్మగారు. చాలా బాగుంటాయి కానీ మొత్తం నెయ్యి కాకుండా కొంచెం ఎక్కువ భాగం నెయ్యి కొంచెం నూనె వేస్తే ఇంకా చాలా బాగుంటాయి. నందిని మిల్క్ వాళ్ళది ఓకే. ప్యూర్ కౌ గీ రమ్మగారు. ఆవు నెయ్యి. ఆవు నెయ్యి రమ్మగారు. మీకు చాలా ఇష్టం. నెయ్యికి మీకు విడదీయరాని బంధం అనమాట రమ్మగారికి నెయ్యికి. సో మీకోసం అని చెప్పి నేను నెయ్యి తీసుకొచ్చాను. అలాగే నేత అరిసెలు చేయబోతున్నాం మనము. ఓకే ఓకే నేను హసన్ వెళ్ళి చేసి వచ్చాను కదా, నందిని మిల్క్ యూనిట్ మొత్తం చూసి వచ్చాను కదా. ఆ ప్రాసెస్ అదంతా చూస్తే అబ్బా అబ్బా ఎంత బాగుందంటే, ఎంత ప్యూరిటీ, ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు రమ్మగారు. మనుషులు ముట్టుకోకుండా చేస్తున్నారు. అస్సలు ఎక్కడ హ్యాండ్ అనేది పడదండి. మరి వేసేనా నెయ్యి? వేసి జాగ్రత్తగా పట్టుకో. ఆవు నెయ్యి ఒక డిఫరెంట్ వాసన వస్తుంది కదా. అవునండి, వాసన బాగుంది. కలర్ కూడా ఈవెన్ ఎల్లోగా ఉంది కదా. అవునవును. ఆవు నెయ్యి అనేది ఒక భావన కదండి మనకి కదా. ఆ స్వచ్ఛత, ప్యూరిటీ అండ్ స్వచ్ఛత అనేసరికి మనసు అట్లా లాగుతూ ఉంటుంది. అవును. ఇక్కడ విరివిగా దొరుకుతుందా మనకి? ఇక్కడ కూడా మనకి అన్ని షాప్స్ లో దొరుకుతుంది. ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. ఓకే. నందిని పాలు, నందిని నెయ్యి, పెరుగు, స్వీట్స్, ఇట్లా దాదాపుగా 32 నుంచి 45 రకాలు ఉన్నాయండి. అక్కడైతే ఇక్కడ బహుశా అన్ని లేకపోయి ఉండొచ్చు కానీ పాలు మాత్రం చాలా బాగా, పాలు పెరుగు ఇవన్నీ బాగా దొరుకుతున్నాయి. నెయ్యి కూడా, నెయ్యి చాలా బాగుంది, వాసన బాగుంది. అరక్షణంలో వచ్చేస్తుంది చూడదు. అవును రమ్ గారు. చూడు, పుల్లల పొయ్యి కదా, చాలా స్పీడ్ గా. అంటే పుల్లలు పొయ్యి అవటం వల్ల కాదు, అది వేడెక్కిపోయింది కాబట్టి. దీనికి ఒక 4-5 చుట్టూతా కూర్చుని, అవును రమ్మగారు, ఒకళ్ళు నొక్కేవాళ్ళు, ఒకళ్ళు వేసేవాళ్ళు. అవును. ఇంతది మూకుడు పెట్టకుండా తాంబాళం పెట్టేవాళ్ళు చేయ ఊళ్ళల్లో. తాంబాళం పెడితే ఏంటంటే ఎక్కువ లోతక్కర్ల దీనికి. క్షణాల్లో ఇది గారెలకు సరిపడే పాళ్ళం ఉంది ఇది. రమ్మగారు ప్రాక్టీస్ లేనట్టుంది కదా మీకు కూడా. చిన్నప్పుడు ఎప్పుడైనా చూసారా ఇట్లా? చిన్నప్పుడా? ఏమిటి, సుమన్ టీవీలోనే 3 సార్లు చేయించి అలా అడుగుతావా జయ? రమ్మగారు ఇది నేను అడిగేది పుల్లల పొయ్యి మీద. పొయ్యి గురించి ప్రాక్టీస్ లేదని మిమ్మల్ని అంటానికి నాకు ధైర్యం ఉందా అసలు? నేను అనేది అరిసెల గురించి కాదండి. పొయ్యి గురించి. పొయ్యి వంట చేసేవాళ్ళు కానీ పిండి వంటలప్పుడు నాకు వంట చేసే వయసు వచ్చే నాటికి నన్ను అప్పటికి ఇవి మానేశారు మా వాళ్ళు. అదేలేండి. కొంచెం నేను ఎక్కడ చూసేదానంటే మా ఊళ్ళో పాలేళ్ళ ఇళ్ల దగ్గర సామూహికంగా చేసేవాళ్ళు అరిసెలు. ఓకే. మాకు ఒక చాకలి ఉండేది అంకమ్మ. నేను ఎప్పుడు చెప్తాను, నాకు నీళ్ళు పోసిన అంకమ్మ మా పిల్లల్ని మాత్రం ఒకసారి ఫోటో చూపించండి. అంకమ్మ ఫోటో లేదు. అంకమ్మ చాలా బాగా చేసేది ఇవి అరిసెలు. ప్రతి ఇంట్లో ఇక్కడ ఎవరిదైనా పిల్లలకు నీళ్లు పోసే పని ఉన్నా సరే పరిగా ఎత్తుకుంటూ వెళ్ళిపోయేది. అరిసెల పాకం ఉంది, వాళ్ళ ఇంట్లో ఉంది, వీళ్ళ ఇంట్లో ఉంది అని అంకమ్మే ఎక్కువగా అందరి ఇళ్లలో పాకం పట్టడానికి వెళ్ళేది. వాళ్ళు చేసేటప్పుడు నేను ఈ పొయ్యి దగ్గర ఆ తాంబూలం పెడతారనేది కూడా నేను వాళ్ళ దగ్గర చూసిందే. ఇప్పుడు మూకిడి కాకుండా తాంబూలం పెడతారండి. పెద్ద పళ్ళేలు పెడతారు. పళ్ళెం పెడితే ఇత్తడి పళ్ళేలు పెద్ద పెద్దవి పెడితే ఒక 3 ఏమో కూర్చునేవాళ్ళు. నీకు రోజువారీ పొయ్యి అలవాటు ఉన్న వాళ్ళు ఈ వేడి పట్టగలుగుతారు. అవును. ఇప్పుడు నేను చపాతీలు చేసినప్పుడు చేత్తో తీస్తానా, నువ్వు ప్రతిసారి అరిచి కేకలు పెడతావు, అమ్మో అమ్మో అంటానా. అది అలవాటు అయిన వాళ్ళు ఏం చేస్తారు, ఈజీ కదా. అవునవును. నాకు ఈ నీళ్ల పొయ్యి అలవాటు ఉంది బాగా. చలికాలం అంతా పొయ్యి వెలిగించుకోవటం మామూలుగా మా ఇంట్లో నీళ్ళ పొయ్యి. పొయ్యి దగ్గర కూర్చుని చలికాగే అలవాటు ఉంది నాకు. కానీ ఆ స్టవ్ల దగ్గర ఎప్పుడు చేసేది ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుందా లేదా? తిట్టుకుంటున్నారా నన్ను? అంటే ఇది ఎవరైనా సహాయం చేస్తే ఎందుకు బాగుండవు, ఇలాంటి పనులు గొప్ప సరదాగా ఉంటాయి. అది మనమే చేయాలంటే కాస్త కష్టం కానీ చేస్తూ ఉంటే అవును అవును వస్తూ ఉంటాయి అంతే.
ఇప్పుడు ముగ్గురు ఉన్నారనుకో, ఇలాంటివి ఇద్దరు ముగ్గురు రెండు పక్కల నుంచి తీస్తే అవును అవును ఎక్కువ వేయగలుగుతాం. మనం ఇప్పుడు 1, 2 వేస్తున్నాం కదా. అవును. చూడు ఇంత మంటకి రెండు వేసేసేయచ్చు. 2 తీసే పంతనం మనకి ఉండాలిగా. అంతేగా. మీరు చేస్తారండి అరిసెలు ఇంట్లో? సంక్రాంతికి మెయిన్ కొత్త బియ్యం ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటాయి కదా. అవునవునవును. సంక్రాంతికి చేస్తాము. నేను పాకం పట్టి ఉంచుకుని తర్వాత 10 రోజులు పోయాక కూడా చేసుకుంటాను. ఓ, ఈ సంవత్సరం పంచదార అరిసెలు చేద్దాం అనుకుంటున్నాను. బెల్లం అరిసెలు కొంచెం సాగుతాయిగా. అవునవును. పంచదార అరిసెలు పళక్కమని విరుగుతాయి. అవును. నాకు ఆ పళక్ ఇష్టం. ఎక్కువ చేయను, కొంచెం చేస్తా 2 రోజులు తినడానికి. ఇంకంతా నిల ఉంటే ముక్కా చెక్క అయిపోతూ ఉంటాయి అవి. అవును. సో మనం నందిని ఆవు నెయ్యి వేసి వాసన బాగుంది చూడు. చాలా అద్భుతంగా ఉంది రమ్మగారు. చక్కటి నేతి అరిసెలు చేసుకుంటున్నాము. మామూలుగా అయితే మనం అమ్మ వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఏం చేసేవాళ్ళు అంటే ఒక చారెడు నెయ్యి పోసి పైన నూనె పోసేవాళ్ళు. పూర్తి నెయ్యి ఎందుకనో మాకు చాలా పాడి ఉండేది. బోల్డ్ అని గొడ్లు ఉన్నాయి మాకు. కనీసం 50 పాలగొడ్లే ఉండేవి. అబ్బా. కానీ నాయనమ్మ అనారోగ్యం అనేవారు పూర్తిగా. అందుకని మాకు నేతి గారెలు నేతి అరిసెలు పూర్తి నెయ్యి వస్తువు లేదు. అన్నాల్లో భోజనం చేసేటప్పుడు వేసుకోవటమే తప్ప కాగిన నెయ్యి అరుగుదలకి రాదని ఒక నమ్మకం. అదే పెద్దవాళ్ళకి అట్లా ఉంటుంది కదా. అవునవును. మా ఫ్రెండ్ నిర్మల్ అని ఉండేవారు కదా, ఇప్పుడు లేరు. తన ఊరు నుంచి నేతి అరిసెలు చేయించి పట్టుకొచ్చేది. నెయ్యి చేయటం గొప్పగా ఉండేది అనుకుంటా. నేనేమనుకుంటానంటే నెయ్యి మనకి కొత్త కాదు, కాకపోతే అది హెల్దీయా కాదా సూట్ అవ్వాలిగా. సూట్ అవ్వాలి. పెద్దవాళ్ళకి కొన్ని భావాలు ఉంటాయి. అవును. మేము వాటి గౌరవార్థం అసలు మా అమ్మ కాస్త నెయ్యి కూడా మా నాయనమ్మ కంట పడకుండా పోసేది. కొంత పేరు నెయ్యి డబ్బాలోంచి తీసి అందులో వేసేవారు. జబ్బు చేస్తుంది పిల్లలు 1కి 4 తింటే అని అలా భావాలు ఉండేవి. కొంచెం పచ్చాలు ఎక్కువ. పాపం పొయ్యి ముందు కూర్చున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? కానీ నాకు మాత్రం భలే సరదాగా ఉంది రమ్మ గారు. అంటే నేను చెప్పా కదా, ఇవన్నీ ఎవరైనా ఏర్పాటు చేస్తే మనకు సరదాగానే ఉంటుంది. మనం ఈ పొయ్యిని హ్యాండిల్ చేయలేమని. రమ్మగారు అరిసెలు ఇంకేం చేస్తామండి? అరిసెలు అయితే నాకు తెలుసు బాగా. తెలంగాణలో సకినాలు చేస్తారు. మనమేమో చక్రాలు, చెక్కలు, జంతికలు, చెక్కలు, చేగోడీలు. అవునండి. ఒక 2-3 కలిసి చక్కగా మరి ఇలా పొయ్యి అంటే పెట్టుకోలేకపోతాం, కానీ చిన్న స్టవ్లు వస్తాయి కదా రమ్మగారు, సింగిల్ స్టవ్లు, అవి అయితే కూర్చొని చేసుకోవచ్చు కదా. అవును, చక్కగా నేల మీద పెట్టుకోవటం హాయిగా చేసుకోవచ్చు. రమ్మగారు అరిసెలు ఇష్టమా మీకు కొబ్బరి బూరెలు ఇష్టమా? అసలు కొబ్బరి బూరెలు పెద్ద నచ్చవు చేయ నాకు. అవునా? తూచి రమ్మగారు, నాకు ఎంత ఇష్టమో కొబ్బరి బూరెలు అరిసెల కన్నా. నాకు అరిసె ఇష్టం. కొబ్బరి బూర అంటే కొంచెం మెత్తగా అట్లా అనిపిస్తుంది, అదొక ఫీల్. అంటే కొబ్బరి బూరలో ఒక ఖాళీ వస్తుంది చూడు, హాలో, అదేమిటో ఎక్కదు చేయాలి. అట్లా రాదు రమ్మగారు, అట్లా రాదండి. ఏమో మరి ఇట్లా బొంగలాగా వస్తుంది కదా అది. ఆ బొంగలో లోపల గ్యాప్ వస్తుంది. ఏమో మరి అమ్మ చేస్తారు కదా, అస్సలు రాదండి. ఏమో ఈసారి తీసుకొస్తాను ఆగండి నేను. మా ఇంట్లో మా కొబ్బరి బూరలు పెద్దగా తెలీదు. మా విద్యక్కయ్య మున్సిపల్ స్కూల్లో జాయిన్ అయ్యాక అక్కడ ఫ్రెండ్స్ క్రిస్మస్ కి చేస్తారు జయ మా వైపు. ఎందుకనో అలాగా తెలీదు, కానీ అక్కడ వాళ్ళ దగ్గర చూసి తర్వాత విద్యక్కయ్య చేసేది. కానీ ఏమిటో నాకు పండక్కి ఒక వారం ముందు నుంచి మొదలు పెడతారు కదండి పిండి వంట ఇవన్నీ. ఇంకా 4-5 రోజుల ముందు. ఒక 2 నెలల పాటు ఇళ్లలో ఏంటంటే పిల్లలు ఊళ్ళ నుంచి వచ్చేసరికి పాపలు వండి పెట్టేస్తారు. అవును అవును. ఏమో నేను ఎప్పుడు ఈ పదం వాడుతూ ఉంటాను, మా ఇంట్లో వాడే పదం కాదు. ఏది? పప్పలా? పాపలు ఉండటం అనేది మా ఊళ్ళల్లో పద్ధతి అన్నమాట. మేము పిండి వంటలు చేయటం అంటాం, అసలు వండటం అన్న మాటే రాదు. పిండి వంట చేయటం. నువ్వు హసనెళ్ళేవి 3 రోజులు ఉన్నావు కదా. అవును రమ్మగారు. నందిని వాళ్ళు 3-4 నెలల నుంచి నేను హసన్ వెళ్తాను చెప్తూనే ఉన్నావు. మొత్తానికి డిసెంబర్ లో వెళ్ళినట్టున్నావు. అవును రమ్మగారు. ఎలా ఉంది జయ ఫ్యాక్టరీ చూస్తే ఎక్స్పీరియన్స్? నేను ఇక్కడ చాలా అంటే నార్మల్ గా ఊహించుకున్నాను, నేను ఎప్పుడు చూడలేదు రమ్మగారు. మా ఆయన ఎప్పుడు చెప్తాను, నేను పాల్ ఫ్యాక్టరీ చూసాను, విజయవాడలో పాల్ ఫ్యాక్టరీ చూసానని. నేను ఎప్పుడు చూడలా, అంత ఊహించుకోలా. అది ఫ్యాక్టరీ కాదండి, ఇండస్ట్రీ.
బా. లక్షల టన్నులు రమ్మగారు. నేను అసలు ఇక్కడ ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి, ఇన్ని డ్రెస్సులు అన్ని డ్రెస్సులు మేకప్ కిట్లు ఎన్నో వేసుకెళ్ళిపోయా. నోరు ఇప్పటాకు లేదు రమ్మగారు. ఎందుకో తెలుసా, ఏది ఆపటాకు లేదు, ఏ మిషనరీ. అన్ని లక్షల టన్నుల్లో అక్కడ ఇదవుతోంది అనమాట. అంటే మనం ఏది ఆపినా ప్రొడక్షన్ ఆగిపోతుంది. అదే మొత్తం చూసొచ్చాను. నాకు బాగా నచ్చింది హైజీన్ అండి. ఎంత క్లీన్ గా ఉందంటే బాబా మాటల్లో చెప్పలేం. నీకు అలాంటివి లేకపోతే ఒక రాష్ట్రం తాలూకు పూర్తి రాష్ట్రం తాలూకు నమ్మకాన్ని ఎట్లా గెలుపొందుతారు? రైతుల దగ్గర నుంచి నేను రైతులతో కూడా వెళ్ళి మాట్లాడొచ్చాను. రైతుల దగ్గరికి వెళ్ళాను, పాల కేంద్రానికి వెళ్ళాను. చక్కగా రైతులందరూ ప్రతి ఇంట్లో పాడి అండి. నాకైతే నిజంగా ఒక ఈర్ష్య కూడా వచ్చింది రమ్మగారు. మనకి ఇక్కడ అట్లా లేదు కదా. అంటే రైతులకి ఎంత ఎంకరేజ్మెంట్ కదా, పాడి పంట కదా రమ్మగారు. ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా సమృద్ధిగా ఉంటది కదా. నిజంగా అలాంటి అవకాశం ఉన్నట్లయితే గవర్నమెంట్ భలే ప్రోత్సాహం అందిస్తుందండి అక్కడ. కర్ణాటక గవర్నమెంట్ ప్రతి ఇంట్లో ఆవులు, వాళ్ళకి సబ్సిడీలు, రకరకాల ప్రోత్సాహకాలు, వీళ్ళే కొనటం మనకు కూడా ఉంది, మనకి ఉంది. కానీ అంత ప్రోత్సాహకం మరి ఎంతవరకు ఉందో నాకు తెలీదు. దానితో నందిని అనేసరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడుతున్నారు కదండి. కొన్ని సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతిలో నందిని నెయ్యినే వాడుతున్నారంటే మనం దాని యొక్క స్వచ్ఛత గాని క్వాలిటీని మనం ఇంకా అసలు మాటలో ఇంకా ప్రత్యేకించి ఇంకేం మాట్లాడుకోకర్లా. దాని గురించి అదొకటి చెప్తే చాలు, సరిపోతుంది. స్వామివారికి సమర్పిస్తున్న నెయ్యి అంతే. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అయితే. అక్కడ మనుషులు కానీ వాళ్ళు పనిచేసే విధానం కానీ ఎక్కడ చెయ్యి తగలట్లేదు రమ్మగారు. అదే ఆవు దగ్గర నుంచి మెషినరీ పూర్తిగా ఆవు దగ్గర తీసిన దగ్గర నుంచి టిన్ మిల్కింగ్ మెషిన్స్ అంటావా? మిషన్ పెడుతున్నారండి, అట్లా చేత్తో తీయట్లేదు, మిషన్స్ పెట్టేస్తున్నారు. ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా నందిని నెయ్యితో సంక్రాంతి అరిసెలు మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఏం రమ్మగారు? అవుతూ ఉంటాయి, కంప్లీట్ కాదు, అవుతోంది, జరుగుతోంది ప్రాసెస్. ఎస్. మరి ఇంకా ముగిద్దాం. టైం కూడా అయిపోతుంది కాబట్టి ఇది కూడా వేసి సో ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా ఒక్కసారి? చక్కగా అరిసెలు ఉంచుకోండి హెల్తీగా. నెయ్యి కూడా వేయాలంటే నందిని నెయ్యే వాడుకోండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసిన అరిసెలు ఎవరికైనా పంపించడానికి బాగుంటాయి, మనం తినడానికి బాగుంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం. అంత పూర్తి స్థాయి నెయ్యి వద్దనుకుంటే మేము చేసినట్టుగా కొంచెం నూనె, కొంచెం నెయ్యి వాడుకోండి. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు రమ్మగారు. సంక్రాంతి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా. సంక్రాంతి శుభాకాంక్షలు. రమ్మగారు, మనం స్పెషల్ వంటలు చేస్తా ఉన్నాం, పండుగ స్పెషల్. ఓకే, ఒక వీడియో మనం గారెలు చేసాం, మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం? కొబ్బరి బూరెలు చేద్దాం జయ. లాస్ట్ ఇయర్ అరిసెలు చేసాం కదా. అవును. సంక్రాంతి పండగకి కొబ్బరి బూరెలు కూడా చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. బియ్య పిండితోటి చేసే వస్తువు అంటే ఇప్పుడు తీపి వంటకం సంక్రాంతి పండగకి చేసుకుంటాం. అవును, అరిసెలు చేసుకోవచ్చు, ఇవి కూడా చేసుకోవచ్చు. అరిసెలు వీడియోలు ఉన్నాయి కాబట్టి అవి చూసి చేస్తారు అనుకో. కొబ్బరి బూరెలు చేద్దాం. సరే, మనం ఒక 1/2 kg పిండి కొబ్బరి బూరెలు చేయదలుచుకుంటే 3/4 కిలో బియ్యం నానబెట్టుకోవాలి. ఓకే, బియ్యాన్ని కనీసం రాత్రి నానబోసి పొద్దునకి 10-12 గంటల పాటు బియ్యం నానాలి. కొత్త బియ్యం పోసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే స్టోర్ బియ్యం ఉంటాయి, మన ఏమన్నా రేషన్ బియ్యం అయితే అది కూడా బాగా వస్తుంది. ఒక 12 గంటలు నానబెట్టి గిర్నీకి అవకాశం ఉండి పిండి మరకి బట్టి తడి బియ్యం పట్టే మర ఉంటే తడి బియ్యాన్ని పట్టించుకోవటం, లేదా మనమే చకచక మిక్సీ జార్లో వేసుకుని చేసుకోవచ్చు. బాగా జల్లిచ్చేసుకోవాలి. 1/2 kg చేయాలనుకుంటే 3/4 kg బియ్యం పొయ్యాలి, అది లెక్క. 1/2 kgకి 3/4 kg. ఎందుకంటే 1/2 కిలో బియ్యము అని 1/2 కిలోనే పట్టించుకున్నాం అనుకో, పట్టుకుంటే పిండి చారిపోకపోవచ్చు. బెల్లాన్ని బట్టి ఉంటుంది. కొంచెం ఒక చారెడు పిండి ఎక్స్ట్రా ఉండటమే మంచిది. సో మనం 1/2 kgనే చేస్తున్నాం. ఈ 1/2 kg బియ్యానికి ఒక 1/4 కిలో కంటే ఎక్కువ, మామూలుగా కేజీ బియ్యానికి మనం 1/2 kg కంటే ఎక్కువ 3/4 కిలో దాకా 700 గ్రాముల దాకా బెల్లం పోస్తాం. అంత కేజీ లెక్క ఉండదు, తక్కువ పడుతుంది. దీనికి లెక్క ఏంటంటే 1/2 kgకి ఒక 300-325 గ్రాముల బెల్లం. ముందు ఏం చేద్దామంటే బెల్లం సన్నగా తరిగి పెట్టాము, బెల్లాన్ని కొంచెం కరగబెట్టుకుందాము. పాకం పడతాం కదా. అవునండి. కరిగి ఇందులో ఉన్న ఇసుకని తీయకపోతే అది పంటి కింద పడే అవకాశం ఉంది. ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఇందులో పర్వాలా, మనం కాస్త నీళ్ళు పోస్తే పాకం పట్టుకుంటాం కదా. కరిగెన్ని పోయి చాలు, చాలు. బెల్లం ఒకసారి కరగనిచ్చి వడపోసుకుని పాకం పట్టుకుందాము. అలాగేనండి. పిండి పట్టించేసినట్లున్నారు కదా. ఆ పిండి పట్టించేసాం. పిండి పట్టడము మిక్సీ జార్ పెట్టడం మీకు చూపించలేదు, కానీ పిండి గిర్నీలో పట్టించేసాము. పట్టించిన పిండి అయినా మీరు మిక్సీలో పట్టుకున్న పిండి అయినా జల్లించుకోవటమే మంచిది. జల్లించి పిండిని దగ్గరగా చేర్చి ఏదైనా టవల్ కానీ పెద్ద మూత ఏదైనా పెట్టేస్తే పిండి ఆరిపోకుండా ఉంటుంది. తడి పిండే దీనికి ఇంపార్టెంట్. అవునండి. ఇప్పుడు కొబ్బరి లెక్క 1 kgకి ఒక పెద్ద కొబ్బరికాయ పడుతుంది.
మనం హాఫ్ కేజీ పిండి చేస్తున్నాం కాబట్టి ఒక చిప్ప కొబ్బరి కోరి పక్కన పెట్టుకోండి. కాసిన ఏలక్కాయలు పొడి కొట్టి పెట్టుకుందాము. ఇదిగోండి మనం కొబ్బరి కోరేసుకున్నాము. అడుగును కూడా తీసేసాము, అది బ్లాక్ అది కూడా. కూరంతో కోరితే అడుగు నలుపు రాకుండా ఉంటుంది. కూర అవకాశం లేకపోతే మిక్సీలో వేసేసుకోండి. ఒక హాఫ్ కేజీ అదే అరకాయ కొబ్బరి, తర్వాత ఒక 10 ఏలకులు పొడి చేసి పెట్టుకోవటం. ఏలకల పొడి కూడా చేయించేసాను. కొంచెం నెయ్యి నూనె దగ్గర పెట్టుకోండి. అంతే. ఒక 3 స్పూన్ల నెయ్యి, మామూలు మన నూనె కోపాలు పక్కనే ఉంటాయి కదా, అది పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం నెయ్యి నూనె అవసరపడతాయి. పాకం దగ్గర పడుతుంది జయ, చూడండి. అవును రమ్మగారు, నురుగు వస్తుంది. ఇది ఎట్లా అంటే నీరు పళ్ళెం పెట్టుకుని అందులో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు పరిగెత్తి పారిపోతుంది. ఇది ఇంకొంచెం చిక్కబడాలన్నమాట. ఇది నీటిలో కరుగుతున్న ధోరణి ఉంది. ఇంకా ఇంకొద్దిగా చిన్న తిత్తిగా రావాలన్నమాట. తిత్తి పాకం ఉండాలి, అక్కడే ఉండి ముద్దవాలి. ఇప్పుడు నీళ్ళలో మెల్లిగా చూడు ఒక రకంగా కరుగుతోంది, ఆ కరగకూడదు, ఇంకొంచెం కావాలన్నమాట. ఈ పాకం రావడానికి ఇది గుర్తు నురుగే. అంతేనండి, అది నురుగు కరెక్ట్ వస్తుంది. చూడు ఇప్పుడు ఈసారి చూడు కొంచెం దగ్గరకు వచ్చింది. ఇట్లా రావాలి తిత్తి, చూడు లేస్తోంది. అట్లా ఉంటే సరిపోతుంది. టంగు పాకం అక్కర్లేదన్నమాట. అదేనండి. దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు మనం రెడీగా కోరి పెట్టుకున్నాం కదా, కొబ్బరి వేసేద్దాం. కొబ్బరి వేసేసరికల్లా పాకం కొంచెం లూజ్ అవుతుంది జయ, కొద్దిగా వదులవుతుంది. ఒక అరకప్పు కొబ్బరి అంటే అదే మన అరచిప్ప కొబ్బరి వేసాం కదా. కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు, నువ్వు పప్పు ఉన్నా బాగుంటుంది, నువ్వులు ఉన్నా కూడా బాగుంటుంది. ఒక్కసారి కొంచెం దీన్ని కొంచెం 1 మినిట్ కొబ్బరిని ఉడకనిద్దాము. నిమిషం కూడా అక్కర్లేదు పూర్తిగా. నువ్వులు కాసి ఉంచుకున్నాం కదా, ఇవి హాఫ్ కేజీయే కదా, ఊరికే అన్ని నువ్వులు వేయండి, బాగుంటుంది నువ్వులు వేస్తే. ఓకే, ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పిండిని పోసేసుకుందాం ఇందులో. ఏలక పొడి వేద్దాము. ఒక 6-7 ఏలక్కాయలని కొట్టి మిక్సీ చేసుకున్నాము. మిక్సీ చేయటం అంటే పొడి చేసాము, దాన్ని పంచదార వేసి పొడి చేస్తే మెత్తగా అవుతాయి. బియ్య పిండి పోసుకుందామా? అలాగే నమ్మగారు. పిండి పోసాం. పావు కిలో పడుతుందా పడదా అనేది చూద్దాం. ఒక్కసారి నా చేతికి, నీకు దూరంగా పర్వాలా, అది పెద్ద గిన్నె కదా, అందుకని కరగబెట్టేటప్పుడు పాత్రలు పెద్దవి పెట్టుకుంటే మనకి వీలుగా ఉంటుంది అన్నమాట. బియ్యాన్ని బట్టి, బెల్లాన్ని బట్టి, పాకాన్ని బట్టి పాకము ఒక్కొక్కసారి బెల్లం తడిపి పడేసరికల్లా వదులు వచ్చేస్తుంది. కొన్ని బెల్లాలని నమ్మలేమన్నమాట. అడుగున అంటకుండా చూడు ఒక ఉండభావకంగా కనపడుతుంది చూడు. మనం ఇలా దగ్గర తీస్తుంటే బాగుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్లు 2 స్పూన్ల నెయ్యి ఇందులో, ఇంకొంచెం కమ్మని వాసన వస్తుంది, బాగుంటుంది ఇది. సరిపోయింది. అడుగు ఏమైనా అంటుతోందేమో చూసుకొని కదిపేసేసి స్టవ్ ఆపేద్దాము. దీంట్లో ఏం చేద్దామంటే ఇంకొంచెం నూనె కూడా వేసుకుందాం పైన. ఇది డ్రై అయిపోకుండా మనం ఒత్తేటప్పుడు పల్చగా చక్కగా స్ప్రెడ్ అవ్వడానికి వీలుగా అన్నమాట. 2 స్పూన్లు నూనె వేస్తే చాలండి. నూనె వేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇది చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయాక అప్పుడు మనం ఉండలు చేసుకోవటం, ఆ పచ్చలు ఒత్తుకోవటం, నూనెలో వేసుకోవటం. కొంచెం నూనె చేసుకుంటూ మనం అరిసెలు ఎట్లా ఒత్తుకుంటాము, కాకపోతే అరిసెల్లాగా అదిగో తేలు వస్తుంది చూడదు పైకి, వేగంగానే పైకి వచ్చేస్తుంది. దాన్ని ఒక్కసారి తిరగేస్తే సరిపోతుంది అంతే. కాకపోతే అరిసెలకి మనం నెయ్యి కానీ నూనె కానీ ఉంటే ఒత్తుకుంటాము. ఈ కొబ్బరి బూరెలకి వస్తాం కదా రమ్మగారు. బూరెలకి వస్తాం, వీటికి ఇలాగే. మొదటిది కొంచెం కాస్త సుమారుగా వచ్చినట్టు ఉంటుంది, రెండోది మూడోది మీకు మెల్లిగా వచ్చేది. నూనె కాగటమే దీనికి ఇంపార్టెంట్. అంతే, మంచి కాగు కావాలన్నమాట. ఇద్దరుంటే ఒకళ్ళు వేయటం ఒకళ్ళు తీయటానికి బాగుంటుంది. మనం గుంట మూకుడు పెట్టాం కానీ వెడల్పాటి మూకుళ్ళు పెడతారు చేయ వీటికి. ఓ పక్క నుంచి వేసుకుంటూ ఇంకో పక్క నుంచి తీసుకుంటూ ఉంటారు. తీసి చక్కగా కలర్ వచ్చింది చూడు, అదే దాని రంగు. ఇంకొంచెం నూనె ఓడిపోవాలన్నమాట. కాస్త పెద్దది ఇది పెట్టుకుని జాలి పెట్టుకుని నూనె ఓడి చేసేయటం. ఎక్సెస్ నూనెని మనం టిష్యూ తోటి తీసుకోవటమే, దీన్ని ఒత్తే పని లేదు. ఇంకా దాన్ని కూడా తిరగేయాలి.
తిరిగేదాన్ని ఆ రంగు రాకుండా తీయాలి. చక్కచక్క రెండేసి చొప్పున చేసేస్తాను. కొంచెం నూనె కాగిన కొందికి స్పీడ్గా వచ్చేస్తాయి, స్పీడ్గా వచ్చేస్తాయి కూడా అవి. ఈ కలర్ చాలు కదా రమ్మగారు? చాలు. కొంతసేపు ఆగితే ఇంకొంచెం బెల్లాన్ని బట్టి కూడా కొన్ని బెల్లాలకి మంచి ముదురు రంగు వస్తుంది జయ. రమ్మగారు చక్కగా వచ్చినాయి కదా, బ్రహ్మాండంగా వస్తాయి జయ. నీకు ఫస్ట్ టైం చేసిన అరిసెలు పాడవుతాయేమో గానీ ఈ బూరెలు ఏం చెడవు, అదే వచ్చేస్తాయి. కొంచెం కలర్ అంటే బెల్లాన్ని బట్టి అంటారా? ముదురు అది కూడా కాకుండా మనం తెల్లగా తీసిన పిండి వేగదు, కొంచెం ముదురు రంగు రావాలి. మనం తీసిన దానికంటే ఆరాక ఇంకొంచెం ముదురుతుంది రంగు, కాస్త ముదురు రంగులోనే ఉంటాయి కొబ్బరి బూరెలు. నిలవ ఉంటాయి జయ చక్కగా. అవును, నిలవ ఉంటాయి, రుచిగా ఉంటాయి. సో సంక్రాంతి స్పెషల్ కొబ్బరి బూరెలు మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రేక్షకులకు ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేద్దామండి. తప్పకుండా అండి. మళ్ళీ ఒకసారి వంటకం గురించి చెప్దాం. చెప్పండి. ఫస్ట్ టైం ట్రై చేసినా చక్కగా వస్తాయండి. పొడి పిండి మాత్రం వేయదు, తడిపిండి వేసుకోండి. నేను చెప్పిన కొలత కరెక్ట్గా యథాతథంగా ఏం చెప్పానో అదే చేస్తే ఎక్సలెంట్గా వస్తాయి. ఎంత బాగా కుదురుతాయో చక్కగా 4-5 రోజుల పాటు నిలబెట్టుకుని డబ్బాలు పెట్టుకుని తినచ్చు. ట్రై చేసి చూడండి తప్పకుండా. సో ప్రేక్షకులందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి స్పెషల్ పిండి వంటల కార్యక్రమానికి స్వాగతం. నమస్తే రమ్మగారు. నమస్తే. నా ఇంట్రో బాగుందా? చాలా బాగుంది. ఎలా పరిచయం చేయాలో కూడా తెలియలేదు నాకు. ఏంటి రమ్మగారు, ఏం చేస్తున్నాం స్పెషల్ వంటల్లో ఈరోజు? మురుకులు చేసుకుందాం జయ. మనం అన్ని ఫెస్టివల్ స్పెషల్స్ ఏమేం చేసాం రమ్మగారు? మనం గారెలు, కొబ్బరి బూరెలు, మురుకులు. ఈ మురుకులు కొంచెం వెరైటీ మురుకులు పిండి పెట్టాను. సంక్రాంతి పండుగ అంతేనా? సంక్రాంతి స్పెషల్ పిండి వంటల సంగతి ఎట్టా ఉన్నా సెట్ సూపర్ గా వేశారు జయ. రమ్మగారు మొత్తం మన కెమెరామెన్సే 2 రోజులు కష్టపడి పూర్తిగా దీనికోసం స్పెషల్ గా టైం కేటాయించి చాలా అందంగా వేశారండి. ప్రేక్షకులందరూ పిండి వంటలతో పాటు సెట్ బాగుంటే సెట్ చాలా బాగుందని జనాలను ఎంకరేజ్ చేయండి అమ్మా. ఆర్ట్ డిపార్ట్మెంట్ ని ఎంకరేజ్ చేయండి. ఆర్ట్ డిపార్ట్మెంట్ కాదు రమ్మగారు, మన కెమెరామెన్స్ చేశారు. కెమెరా డిపార్ట్మెంట్ ని ఎంకరేజ్ చేయండి. సరే, ఏం చేశానంటే మినపప్పును నానబెట్ట. ఇదేం పిండి అని చూస్తున్నావా నువ్వు? స్టవ్ వెలిగించలేదని చూస్తున్నా. వెలిగిస్తా. మామూలుగా మనం జంతికలు మురుకులు దేంతో చేసుకుంటాం? శనగపిండి, మినపిండి, బియ్యపిండి కలుపుతాం. ఒట్టి బియ్యపిండితో చేస్తాం కదా. ఇప్పుడు నేనేం చేశానంటే మినపిండే ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ పిండి కనిపిస్తుందా పదార్థం? మినపప్పుని 1 గంట నానబెట్టాను, దాన్ని ఉడికిచ్చేసా. ఉడకబెట్టి గ్రైండ్ చేసేసిన ముద్ద ఇది. 1 గ్లాస్ మినపప్పు అయితే 2.5 గ్లాసులు బియ్యపిండి దీనికి కలుపుతాం. ఇంక ఇందులో మనం నూనె గీనె ఏం వేయక్కర్లా. పిండి కలిపేసుకోవడం, కరెక్ట్గా పాళంలో కలిపేసుకోవడం, కొద్దిగా నీళ్ళు అవసరమైతే పోసుకుని కలిపేసుకుని పిండి వేసుకోవటమే. మనం జంతికలు చేసుకునే గొట్ట ఉంటుంది కదా, స్టార్ పెట్టాను. మనం 3 హోల్స్ ఉంటాయి కదా, అది కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏది వీలుగా ఉంటే అది పెట్టుకోవచ్చు. కొంచెం గట్టిగా అనిపిస్తే 1 రవ్వ నీళ్లు తడిపి లూజ్ చేసుకోవటమే. తడిపి లూజ్ చేసుకోవటమే. పుచ్చి మనకి ఎంతంత కావాలనుకుంటే అంతంత చుట్టూ. నేనేం చేస్తానంటే జయ, ఇవి నూనెలో కూడా డైరెక్ట్గా పిండొచ్చు, దీంతో వచ్చే ఇబ్బంది ఏం లేదు. నా ప్లాన్ ఏంటంటే చేతులు కాలకుండా ఉంటాయి. ఎవరైనా మనమే ఒకళ్ళమే ఉన్నామనుకో, 3-4 10-15 పిండేసుకుని వేసుకోవచ్చు. అందుకని అలా చేస్తా. మూడు ఇవి పెట్టుకున్నాం అనుకో హోల్స్, అవి ఇంకో రకంగా వస్తాయి. ఇప్పుడు చూడు, తీసి వేసుకోవటం ఎంత సులువుగా ఉంటుంది. చక్కగా వచ్చేస్తుంది కూడా, వచ్చేస్తాయి. ఇది మనం అంతే సింపుల్గా అయిపోతాయని అన్నమాట. చిన్న చుట్ట చుట్టుకుంటే ఏంటంటే చక్కగా తీసి పెట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇంట్లో ఎవరైనా జెంట్స్ ఉన్నా కూడా వాళ్ళతో ఇది ఇలా చుట్టండి అని చెప్పి మనం వేయించేసుకోవచ్చు. నేను చేస్తే 15 10 అట్లా పిండేసి పక్కన పెట్టుకుని ఒక 15 అలా పిండుకొని మళ్ళీ వేయించటము. ఒకదాన్నే చేసినప్పుడు అట్లా. ఎవరైనా దొరికారనుకో సహాయం, ఇంట్లో మీరు జెంట్స్తో చేయిస్తారా అని అడగండి, నేను చేయించను, నాకు అంత అవకాశం లేదు, కానీ అలా చేసుకోవచ్చు అని చెప్తాను. డాక్టర్ గారే ఫుల్ బిజీ ఉంటారు కదా. మళ్ళీ వచ్చినాయండి
చక్కగా వేయగానే క్షణాల్లో వచ్చేస్తాయి. పైకి కొంచెం వచ్చేస్తాయి. వేగడానికి సమయం పడుతుంది. పిండి ఉడికిన పిండి కదా, ఏ కలర్ రావాలండి? కొంచెం ముదురు రంగు వస్తే బాగుంటాయి. ఇవి ఎందుకంటే ఇందులో మనం కారం వేయలేదు, అల్లం పచ్చిమిర్చి ఏం వేయలే, అవును. అందుకని ఇవి తెల్లగానే ఉంటాయి. వేగనివ్వాలి అంతే, లేకపోతే కొంచెం time మెత్తగా ఇవ్వాలి ఉంటాయి. టైం ఇవ్వాలి. వేగానే వచ్చేస్తాయి పైకి. అవును. బియ్య పిండి అవ్వటం వల్ల. చూడు ఇప్పుడు మనం దీని నిండా చుడితే అమ్ముకు దాని నిండా సరిపోతుంది. సరిపోతుంది. చూడు నీ వరుసగా చుట్టేస్తే ఆ. ఒకేసారి వచ్చేస్తాయి పెట్టేద్దాం. మొత్తం. కారం కూడా వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు, చాయిస్ వేసుకోవచ్చు. కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఈ గట్టితనం సరిపోతుంది. ఒకవేళ ఏదైనా ఇది కొంచెం మనం నిదానంగా చేసాం, ఆరిపోయింది అనిపిస్తే ఒక్కసారి తడిచేయి చేసుకుని పిండి మెదిపామంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కావలసినంత లూజ్గా వచ్చేస్తుంది. ఎక్కువ పిసిపిసాని చేయకూడదు అనమాట. చేయక్కర్లేదు, అవసరం లేదు. శనగపిండి వేగినంత స్పీడ్గా మినపిండి వేగదు, కొంచెం టైం తీసుకుంటుంది. పైకి వేగినట్టున్నా మళ్ళీ లోపల లోపల మెత్తగా ఉంటుంది, మెత్తగా ఉంటాయి, క్రిస్ప్గా రావు కదా. ఒక్కొక్కరికి పని పద్ధతి ఒకటి ఉంటుంది కదా జయ. 6, 7, 8 అలా లెక్క పెట్టుకుంటూ చేయటం విధానం అన్నమాట. వేరుశనగ నూనెతో మనం పిండి వంటలు చేస్తే పొంగుతుంది కదా నూనె. ఏమన్నా చిట్కా ఉందా రమ్మగారు? చింతపండు వేస్తాం జయ దాంట్లో. తగ్గుతుందా? ఇట్లా పొంగు వచ్చింది అనుకో, చింతపండు రేప వేస్తే తగ్గిపోతుంది. దీన్ని బాగున్నాయి మీకు రమ్మ. కావాల్సిన షేప్ లో చేసుకోండి. ఇవి ఎన్ని తింటే తిన్నామన్న ఫీల్ దొరుకుతుంది. చిన్న సైజు చెకోడీ లాగా ఉండే ఎంత బాగుంది. నువ్వు నీకు కావాల్సినంత చుట్టుకుని వేయించుకో. ఇప్పుడు చూడు ఇవి అంతేనా? చేసాము, ఇంత పెద్దవి ఇలా చుట్టాను కదా, నాకు కావాలంటే అసలు అది పెద్దవి? చేసుకో. ఇవే నా పెద్దవి. ఓకే. కానీ భలే ముద్దుగా ఉండే రమ్మగారు. వేగాలి కదా. అవునవును. ఇప్పుడు ఇది ఎలా ఉంది, కరకర శబ్దం పక్క వాళ్ళకి వినపడతాం. అనిపిస్తోంది. ఇలాగే సరదాగా ఓపిగ్గా షాప్ నుంచి కొనుక్కొచ్చేసుకుందాం స్వీట్లు అని అనుకోకుండా, కొంచెం టైం పెట్టుకో. ఏదో ఒక చేత వచ్చిన చిన్నదో పొన్నదో మనమే ఇంట్లో చేసుకుని రెండే తిన్నా, చిన్నవో పెద్దవో మనకి ఏది వస్తే అది చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. పండగ రోజు, పండగ ముందు పిండి వంటలు చేసిన పండగ పనులు అంటాం. ఈ పండగ పనులు అంటే చాలా మంది ఓన్లీ డస్టింగ్ మీదే పెడతారండి, పిండి వంటల మీద పెట్టరు. అవును. డస్టింగ్ మాత్రం వేరే లెవెల్లో చేసేస్తారు. స్వీట్లు అమ్మలు పంపిస్తారు, షాపుల నుంచి వస్తే ఎవరో పంపిస్తారు. అలా కాకుండా డస్టింగ్ చేసుకున్నప్పుడు సొంతంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏవైనా చక్కగా సొంతంగా చేసుకోండి. ఒకసారి చేయటం అలవాటయ్యి ఆ రుచి, ఆ శుభ్రత, దాన్ని మనం చేతితోటి చవి చూస్తే చేయాలనిపిస్తుంది. కొనుక్కొచ్చేద్దామని భావించకండి. ఏవో అన్నీ చేయలేము, కొనుక్కు రావాల్సి వస్తామనుకోండి, కొన్నైనా చేయొచ్చు కదా. ఈ మధ్య చాలా పదార్థాలు బూర్లు వచ్చేస్తాయి, సొజ్జపాలు వచ్చేస్తాయి, అన్నీ మా వచ్చేస్తాయి. పాల తాలికలు కూడా వచ్చేస్తున్నాయి రమ్మగారు మీకేమనంటే మనకేం రావని కదా అర్థం. అవును. అవన్నీ బయట నుంచి వచ్చేస్తాయి అంటే మీకేం రాదు, చేత కాదని అనుకోవడానికి మొహమాటంగా ఉండదు. అవునవును రమ్మగారు. కనీసం నాకు అది రాదు, ఇది వచ్చు అని చెప్పాలి కదా. ఆ వచ్చు అని చెప్పుకోండి. పెద్ద పండగకైనా ఏదైనా ఒక చిన్న పదార్థమైనా చేసుకోండి. చాలా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి మనకి యూట్యూబ్ లోనే వస్తాయి కాబట్టి వీడియోస్ 1కి 2 సార్లు చూసి ఎక్కడైతే మనకు అర్థం కావట్లేదో పాస్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి నేను అలాగే చేస్తాను, అందుకే చెప్తున్నాను. సో చూసి చక్కగా చిన్న చిన్న పిండి వంటలు రమ్మగారు చెప్పినట్లుగా ఇంట్లో చేసుకుంటే భలే టేస్టీ అండి. టేస్టీకి టేస్ట్, ఆనందం ముందు. ఇవి చేసినవి మన పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ తింటే బాగున్నాయంటే బా మాటల్లో చెప్పలేం. నువ్వే చేసావా నిజమా అని అనిపించుకుంటే అంతే. భలే ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. దాన్ని తప్పకుండా టేస్ట్ చూడండి ఈసారి. ఎస్ రైట్ రమ్మగారు. మరి ప్రేక్షకులకి చేయ. శుభాకాంక్షలు చెప్పేద్దామా? మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పొయ్యితో, నూనెతో, పిండితో అంతా రెడీగా ఉన్నామండి. మేము సంక్రాంతి స్పెషల్ వంటలు చేస్తా ఉన్నాము. రమ్మగారు ఏం చేస్తున్నాం? ముందు గారెలు చేసుకుందాం జయ, రైట్, తర్వాత ఇంకో పని చేద్దాం. తప్పకుండా. పొట్టు మినపప్పు నానబెట్టాం, పొట్టు ముప్పాతికి తీసాం, అంతా తీయలేదు, కొంచెం ఉంచాం. ఆరోగ్యం రమ్మగారు. కొంచెం ఆరోగ్యం, రుచి, ఆరోగ్యము కూడా. ఉమ్. పూర్తిగా పొట్టు ఉంచుకుని చేసుకునే అవకాశం అలవాటు ఉంటే మీ ఇష్టం. చేసుకోవచ్చు. మేమైతే చేయము. 50% కంటే ఎక్కువే తీసేయాలి, అవును. లేకపోతే చెముడు వస్తుంది అంటారు పల్లెటూళ్ళలో. ఆహా. పొట్టు తీయాలి. పొట్టు తీసి శుభ్రంగా చక్కగా గారెల పిండి రుబ్బుకున్నాం. గారెల పిండి పాళంగా రుబ్బడం, మిక్సీలో వేసినా కూడా వస్తుందండి. కరెక్ట్గా
మనకు కావాల్సిన పాలల్లో నూనెలో వేస్తే అది లూజ్గా చేయకూడదు, గట్టిగా ఉండకూడదు, బరగ్గా ఉండకూడదు, మధ్య మార్గంగా. గ్రైండర్ లో వేసినంత స్మూత్ గా మిక్సీలో అనిపించదు రమ్మగారు నాకు, మీరేమంటారు? అంటే ఒక పాయింట్ ఉంది, మనం కనుక పిండి రుబ్బేటప్పుడు ఒక ఐస్ క్యూబ్ వేసి కనుక రుబ్బితే గ్రైండ్ చేస్తే మిక్సీలో స్మూత్ గా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఓ మంచి టిప్పు. అయితే ఏం చేద్దాము? ఏంటండి రమ్మగారు? పచ్చిమిరపకాయలు, అల్లము, పచ్చిమిర్చి గ్రైండ్ చేసాము, లేదా రోల్ ఉంటే చక్కగా కచ్చా పచ్చాగా దంచండి. ఓకే, బాగుంటుంది. ఇదిగో అంటే పండగ రోజుల్లో మేము ఉల్లిపాయలు వాడతాం, మాకు అభ్యంతరం లేదంటే ధారాళంగా ఉల్లిపాయ వేసుకోవాలి. అంతేనా? దేవుడి దగ్గర పెట్టాలనుకుంటే మాత్రం ఉల్లిపాయలు వేయకపోవటమే మంచిది. దేవుడు మాత్రమే, దేవుడికి ఎందుకు ఉల్లిపాయ పెట్టకూడదు? ఉల్లిపాయ కూడా దేవుడే సృష్టించాడు కదా. ఇలాంటి మంచి భావాలు ఉంటే, ప్రగాఢమైన భావాలు ఉంటే ఉల్లిపాయ కూడా వేసుకుని చూపించుకోండి. అది మీ ఇష్టం, మీ ఇంట్లో అలవాటుని బట్టి. జనరల్ గా చెయ్యము. జీలకర్ర వేస్తారా? జీలకర్ర వేస్తాను. ఓకే, జీలకర్ర. తర్వాత కొంచెం ఉప్పు ఆల్రెడీ పిండిలో వేసి రుబ్బేశాను. ఇంకేం కావాలి? ఈ మాత్రం ఇగో కొత్తిమీర వేద్దాం. ఒక్కసారి తడి చేసుకుని దీని పైకి కిందకి కలిపేద్దాము. మీరు వేస్తారా రమ్మగారు పండగప్పుడు? వేస్తాను జయ. ఎక్కువగా నైవేద్యంగా పెడతాం. కనుమ నాడు వండుతాం జనరల్ గా. అవును. ఒకవేళ పిల్లలందరూ వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి, కనుమ నాటికి ఎవరు ఉండరు అలా అనిపిస్తే పండగ రోజు కూడా గారెలు వేసేస్తాం. మీ చిన్నప్పుడు విషయాలు చెప్పండి రమ్మగారు. చిన్నప్పుడు ఎట్లా చేసేవాళ్ళు? ఇంట్లో అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు? చిన్నప్పుడు మాకు హడావుడి ఉండేదా? బోల్డ్ అంత హడావుడి చేయ మాకు. మేము గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళము బాగా రెగ్యులర్ గా. మొత్తం నెల రోజులు గొబ్బిళ్ళు పెట్టుకోవటము. తర్వాత మా ఇంట్లో బొమ్మలు పెట్టుకునే ఆచారం ఉంది. బొమ్మల కొలువు బొమ్మల కొలువు పెట్టేవాళ్ళం. ఇప్పటికీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు పెడతారు. అవునా? మా ఇంట్లో అమ్మాయిలు లేరు కాబట్టి పెట్టలేదు, కానీ నాకు ఆడపిల్లలు పుట్టుంటే నేను కూడా మా అత్తవారి ఇంట్లో ఉన్నా లేకపోయినా నాకు ఇష్టం. బొమ్మల కొలువు ఇష్టం అండి. బొమ్మల కొలువు ఇష్టం. బొమ్మల కొలువు, బొమ్మల పేరెంటాలు. తర్వాత ఈ గొబ్బిళ్ళు పెట్టాక మనం ఈ మధ్యలో సందె గొబ్బిళ్ళు అని ఒక పేరెంటం చేసేవాళ్ళం. సందె గొబ్బిళ్ళు అంటే సాయంకాలం గొబ్బిళ్ళు పెట్టి సాయంత్రం ఒక పీటేసి ఎత్తుగా గొబ్బిళ్ళు పెట్టి గొబ్బిళ్ళు చుట్టూ గొబ్బి తట్టడం అంటారు, అదొక ఆట. ఈ మన బతుకమ్మ ఆటలు ఇవన్నీ ఉన్నాయి కదా, మన పాటలు లాంటివి గొబ్బి పాటలు కూడా ఉన్నాయి. ఓకే, నూనె కాగిందేమో చూద్దాము. పాటలు బాగుంటాయి. సుబ్బి గొబ్బెమ్మ సుబ్బనివ్వవే అని ఒక పాట ఉంది. భలే బాగుంటుంది. మంచి మంచి పాటలు కూడా పాడతారు. మా రకరకాల పాటలు ఇవ్వడం, పాటలు అన్ని గుర్తు రావట్లేదు. మానేసి చాలా ఏళ్ళు అయింది కదా, 30 ఏళ్ళు దాటిపోయింది. మనకి ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ పాటలు ఎలాగో అట్లా గొబ్బి పాటలు ఉంటాయి. గొబ్బి పాటలు, గొబ్బి తట్టడం అనేది ఒకటి ప్రత్యేకమైన విధానం ఉంటుంది. చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ వాడతారు. ఒక అన్నమాచార కీర్తి ఉంది, కొలని దోపరికి గొబ్బిళ్ళు అని. అక్కడ కూడా ఉందన్నమాట, ఆ ప్రాంతంలో కూడా ఉంది కదా. వేసేస్తున్నా. నేను చేత్తో వేస్తాను జయ. అదే చూస్తా ఉన్నా నేను. అంటే చిన్న చిన్న వేయటము, చేత్తో వేయటము ఒక అలవాటు. అంటే మనం తడితే వేసుకోవచ్చు అనుకో, ఎక్కువ పెద్ద పెద్ద వేసుకోవచ్చు. అదొక పథకం అనమాట. ఇదేమింది ఓ చేత్తో ప్రాక్టీస్ తో వచ్చేది కదా. ప్రాక్టీస్ తో వచ్చేది. కొంచెం తడి చేయి చేసుకోవటము, కొంచెం వేసేయటమే. చిట్టిగారులండి. చిట్టిగారు అనకూడదు దీన్ని, మామూలుగారే. సైజు చిన్నది అంతే. అద్ది పెద్దదిగా గారెలు వేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది అలవాటు. అవునవును. చేత్తోటి కూడా పెద్ద పెద్ద వేయచ్చు. నేనేమిటో అట్లా అలవాటు చేసుకున్నా. సాధారణంగా తిరిగిస్తావా ఒకసారి? తల స్నానాలు చేయటం, పొద్దున్నే తలంట్లు పోసుకోవటం, భోగి మంటలు వేసుకోవటం. ఒక్కసారి తిరిగేస్తే ఫ్రెష్ గా వేసినవి కదపకూడదు. ఒకళ్ళు వేసి ఒకళ్ళు తీసేటప్పుడు ఏమవుతుందంటే తెలీదు, నూనె మీదే దృష్టి పెట్టుకుని ఉండాలి. మనం అటు ఇటు చూస్తే ఏది ముందేసాం ఏది వెనకేసామో తెలియదు. ఈ వాయికి తక్కువే అయినాయి జయ, రెండోసారి ఫుల్ గా వేసేద్దాం. తీసేయమంటారా? తీసేసి వేగిపోయినాయి చూడు. మనం పెద్ద పెద్ద గారెలు ఇంత వేసామనుకో, ఈ చిల్లులోకి కరెక్ట్ గా ఇలా మనం అట్లకాడ దూర్చి తీసుకోవచ్చు. కడ్డీలు కూడా దొరుకుతాయి కదా. ఈ చిన్న వేస్తే మనం ఏంటంటే ఇంకా కడ్డీలు వ్యవహారం లేదు, మనం ఇట్లా బుట్టతోటి తీసుకోవటమే. అవును, జాలితోటి. మా ఇంట్లో కడ్డీ ఉంటది, అమ్మ వేస్తా ఉంటే నేను ఒకళ్ళు తీస్తారు. కడ్డీ గుచ్చి కాస్త నూనె వాడ్చడానికి పెద్ద పెద్ద కూడా ఉంది అని చెప్పడం కోసం ఆ పని చేస్తాను. పెద్ద పెద్ద వేసుకుంటే మనకి బాగా వీలుగా ఉంటుంది. పెద్ద సైజ్ చెకోడీలా ఉన్నాయి రమ్మగారు. ఎవరికైనా పంచడానికి కూడా ఎంత వీలుగా ఉంటాయి జయ. ఏవో కొన్ని పనులు అట్లా అలవాటు. అవునవును. ఇవాళ రేపు ఇట్లా నుంచోటం అలవాటు అయింది కదా. అవునవును.
కూర్చుంటే చతికిలు పడి గొబ్బెమ్మలాగా ఇంట్లో కూడా మనం కూర్చుంటే నుంచొని చేసేసుకుంటాం కదా, అది ఉమ్. ఈజీ అనిపిస్తుంది. ఎవరైనా అందించే వాళ్ళు ఉంటే కూర్చుని వంట చేయటం అంత సుఖం ఇంకోటి లేదు. అవునవును. ఉమ్. ఇది వరకు కట్టెల పొయ్యిలు, పుల్లల పొయ్యి అవే కదా రమ్మగారు, కూర్చునే కదా చేసేది. మేము మొన్నటి దాకా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి వంటలు మేము పొయ్యి పెట్టుకునే వాళ్ళం. మనం లాస్ట్ ఇయర్ సత్యవాణమ్మ గారి దేవాలయంలో కూడా పొయ్యి మీదే పొయ్యి కదా మీద చేసాం చేశాం కదా. మనం ఇక్కడ మేము కూడా స్టూడియోలో సంక్రాంతికి- చేయలేం కాబట్టి అవునవును, సంక్రాంతికి రమ్మగారు చక్కగా ఉమ్. ఇటుకలతో పొయ్యి పెట్టి ఉమ్. పిండి వంటలు చేస్తాము. ఇటుకల పిండి పొయ్యి కొట్టించుకొని- అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అదే ఆ, చేస్తాం. చేసేవాళ్ళం, ఇప్పుడు మానేసాం. అక్కడ కూడా పెద్ద పెద్ద ఇప్పుడు స్టవ్లు ఎక్కడ దొరికేస్తున్నాయి జయమంది. రమ్మగారు పల్లెటూరులో కూడా చెయ్యట్లేదండి చేయట్లేదు. ఇవాళ రేపు అవును, కుదరక. ఇక దీపం పథకాలు వాటితోటి అందరికి స్టవ్లు వచ్చేసినాయి. అవునవునవును. ఈ బాధలు పడ్డం ఎందుకని. ఆ పొగ ముందు సరైన ప్లేస్ ఉండాలి కదా. అవును, రమ్మగారు తీసేనా తీసి అయిపోయినాయి. గార్ల కాంబినేషన్ ఏం చేస్తారు జయ? అలా టమాటా అడగచ్చా? పచ్చడి రమ్మగారు. ఓకే, మేము అల్లం పచ్చడి చేసుకుంటాం. అవునా, ఆ. మనం యాక్చువల్ గా కనుమ రోజు చేసుకుంటాం కదా, మ్. ఆ రోజు నాన్ వెజ్ చేస్తాము. ఓహో. ఇంకా తినము శనివారాలు ఇట్లా గురువారాలు ఇలా ఉన్నాయి అనుకోండి, టమాటా పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ. మేము ఎక్కువ అల్ల పచ్చడి, గారెలు, అల్ల పచ్చడి, అవునా. కొబ్బరి పచ్చడి కూడా చేస్తారు. కొంచెం కూర పచ్చళ్ళు తక్కువే గారెలతోటి. మేము ట్రెడిషనల్ పచ్చళ్ళే వేసుకుంటాము. ఓకే, రమ్మగారు సంక్రాంతి స్పెషల్ గారెలు రెడీ అయిపోయినాయి. దీంట్లోకి చట్నీ ఏదైనా కాంబినేషన్ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. కనుమ నాడు తప్పకుండా మినుము తినాలని చెప్తారు. కనుమ నాడే చేసుకోండి, ఆ రోజున తింటే మంచిదట. అంటే బహుశా ఒక ఆరోగ్య రహస్యం ఉండుండొచ్చు. ఏంటండి? సంక్రమణం మరుసటి రోజు కనుమ అవును. టైంకి ఖగోళంలో వచ్చే రకరకాల మార్పులకి ఓకే, బలవర్ధకమైన ఆహారం తినడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం అయి ఉంటుంది. అందుకే ఖచ్చితంగా చెప్పారు. అవును. కాబట్టి మినపప్పుతో గారెలు వండుకోండి. మసాలా గారెలు అవి కాకుండా మినప గారెలే వండుకొని తింటాము, పంచి పెట్టడము చేయండి. అంతే సంగతులు. తప్పకుండా రమ్మగారు. మరొక్కసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.